కర్ణాటక ధర్మస్థల అసహజ మరణాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రాంతంలో తవ్వకాలు జరిపిన అధికారులు 11వ పాయింట్లో కొన్ని మృతదేహ అవశేషాలను గుర్తించారు. అయితే ల్యాబ్ టెస్టుల తర్వాతే దీనిపై మరింత స్పష్టత వస్తుందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. 9, 10 పాయింట్లలో 2 రోజులుగా తవ్వకాలు జరిపిన అధికారులు తాజాగా 11వ పాయింట్లో మానవ అవశేషాలను గుర్తించారు. ఇప్పటికే 6వ పాయింట్లో కొన్ని అవశేషాలు దొరికాయి. ధర్మస్థలలో 100కు పైగా యువతులు, మహిళల మృతదేహాలను ఖననం చేశారంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అతడు చూపించిన ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 6, 11 పాయింట్ల వద్ద మృతదేహాల అవశేషాలు లభ్యమయ్యాయి. కాగా ధర్మస్థలలో దాదాపు 15 ఏళ్లలో చోటు చేసుకున్న ఈ అసహజ మరణాలకు సంబంధించిన రికార్డులు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. సమాచార హక్కు చట్టం కార్యకర్త ఒకరు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. బెల్తంగడి పోలీసులు ఓ పద్ధతి ప్రకారం ఈ రికార్డులను తొలగించారని తెలుస్తోంది.